ఓం ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టరీకి. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్. మాస్టర్ సివివి నమస్కారం టు వాస్తవ్. లాస్ట్ క్లాస్ కంటిన్యూషన్. ఇంకో కేసు ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. రీసెంట్లీ ఐ హ్యాడ్ ఎనదర్ డూ విత్ టాన్సిలైటిస్. Quite out of the blue again it came. Temperature, a thickly coated tongue, weariness, bruised backache and sore feeling all over the body. Difficulty of swallowing at the root of the tongue and the big yellow pustules on the swollen left tonsil. ఆవిడకి మళ్ళీ ఇంకొక రీసెంట్గా ఒక టాన్సిలైటిస్ కేసు వచ్చిందిట. ఎలా అంటే టెంపరేచర్ అది ఎక్కువగా ఉంది, టంగ్ కోటెడ్, వేరీనెస్ అంటే నిస్త్రాత్వం అది ఉండడము, నడువంతా కూడా చితక్కొట్టేసినట్టుగా, ఒళ్ళంతా కూడా పచ్చి పుండులాగా, మింగడం కష్టం అవుతుంది, టంగ్ రూట్ వెనక పక్క. ఇంకా టాన్సిల్స్ వాచి, ఒక లెఫ్ట్ టాన్సిల్ వాచి ఎల్లో కలర్ పస్ ఫామ్ అయి ఉంది, పస్ట్యూల్స్ అంటే చీంపొక్కులాగా. No desire for food, hot drinks, impossible to swallow, but cold orange juice was most agreeable. ఇంకా వీడికి ఏంటంటే ఏమీ ఆహారం తీసుకోవాలనిపించట్లేదు, కానీ వేడివి మింగలేకపోతుంది, కానీ చల్లటి ఆరెంజ్ జ్యూస్ మాత్రం ఇష్టంగా ఉంటుంది. Phytolacca, of course, as it was absolutely essential I should be back at work in 24 hours. I took it too early in the 30th potency. As a rule, one likes to experiment on oneself and see how long one dose of the remedy will act waits until the action was played out. ఓహో, ఇప్పుడు ఆవిడ మీద తీసుకున్నారా మందు అయితే? ఐ హ్యాడ్ ఎనదర్ డూ. యా, ఆవిడేం చెప్తాను, ఆవిడకే మళ్ళీ ఇంకోసారి టాన్సిలైటిస్ వచ్చినప్పుడు ఆవిడ వేసుకున్న మందు అది చెప్తున్నారనమాట. ఈ కండిషన్స్ లో ఆవిడకి వస్తే ఫెటలక్క డ్రగ్ అని అవసరమైందని ఆవిడ 24 hours తర్వాత 2 hourly ఫెటలక్క 30 పొటెన్సీ వేసుకున్నారట. మాస్టర్ గారు చెప్పారు మొన్న, ఈవిడ ఇచ్చిన డ్రగ్స్ వరకు సిమ్టమ్స్ బేస్ చేసుకుని ఆవిడ ఇచ్చిన డ్రగ్స్ కన్సిడర్ చేయండి, కానీ నెంబర్ ఆఫ్ డోసెస్ పొటెన్సీ కన్సిడర్ చేయొద్దు అని చెప్పారు. యాజ్ ఏ రూల్ వన్ లైక్స్ టు అంటే ఎవరైనా కానీ రూల్ ప్రకారం ఏంటంటే, మాస్టర్ గారు అంటారు కదా, ఈకే గారు, ఏంటి ఓట్లుకి వాటికి ప్రోపగండా చేసేటప్పుడు అది నీ ఇంటి గోడల మీద రాసుకో, ఊళ్ళో వాళ్ళ గోడల మీద కాదని. అలాగే ఈవిడే చెప్తున్నారు, ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయదలుచుకుంటే మన మీద మనం చేసుకోవాలి అని చెప్పారు. అలా వేసుకుని ఆవిడ వెయిట్ చేశారట పనిచేసేదాకా. విత్ ఇన్ 24 hours ఐ వాజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అంటే 24 hours లో ఆవిడ సెట్ అయిపోయింది. ఇట్ వాజ్ ఏబుల్ టు గివ్ అన్ అవర్స్ లెక్చర్ వితౌట్ మై థ్రోట్ గివింగ్ అవుట్ ఆర్ ఏ రిటర్న్ ఆఫ్ ద ఓల్డ్ ఎనిమీ. అంటే 24 hours లో ఆవిడకి తగ్గిపోయింది, పర్ఫెక్ట్ గా నార్మల్ అయిపోయింది. వాజ్ ఏబుల్ టు గివ్ అన్ అవర్స్ లెక్చర్ అంటే ఒక ఒక కొన్ని
ఒక గంట పాటు ఆవిడ లెక్చర్ కూడా ఇవ్వగలిగింది, అంత బాగుంది థ్రోట్. ఏమీ థ్రోట్ పెయిన్ కానీ ఏమి లేదు. ఐ టుక్ ఫైటలక్క 3 times a day ఫర్ అనదర్ 2 days. ఇంకో 2 రోజుల పాటు 3 పూట్ల వేసుకున్నట్టు. దెన్ నో మోర్, ఇంకా వేసుకోవాల్సిన అవసరం రాలా. నో అదర్ రెమెడీ వాస్ నీడెడ్, ఇంకే మందు కూడా వేయాల్సిన అవసరం రాలా. యాజ్ ఐ ఫెల్ట్ పర్ఫెక్ట్లీ ఫిట్ అండ్ వెల్. 100% కంప్లీట్ గా నార్మల్ అయిపోయారు. ఆఫ్టర్ అక్యూట్ రెమెడీస్ ఆర్ షార్ట్ యాక్టింగ్ రెమెడీస్ ఇన్ యాన్ అక్యూట్ ఇల్నెస్, స్పెషల్లీ especially after acute tonsillitis or septic throats, the constitutional remedy is usually required. And unless there are strong indications for any particular remedy, the best one to give for tiredness, weakness, outflushes on the slightest exertion, when moving in bed or talking on the telephone or thinking of work, is our great friend in need, sulfur, which removes the damp heat and uncomfortable tiredness and dislike for work in a very short time. ఆడ ఏం చెప్తారంటే టాన్సిలైటిస్ లాంటి అక్యూట్ కండిషన్ వచ్చినప్పుడు ఆ షార్ట్ యాక్టింగ్ రెమెడీస్ అవి ఇవ్వడం ద్వారా ఆ అక్యూట్ కండిషన్ అనేది కంప్లీట్ గా పోతుంది. కానీ మళ్ళీ రాకుండా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా ఇది వెయ్యాలి, ఏమంటారు, కాన్స్టిట్యూషనల్ రెమెడీ వెయ్యాలి. ఇలా అక్యూట్ కండిషన్ తగ్గిన తర్వాత యూజువల్ గా కాన్స్టిట్యూషన్ రెమెడీ వేస్తే మళ్ళీ ఆ కండిషన్ రాకుండా ఉంటుంది. కానీ కొన్ని కేసెస్లో కాన్స్టిట్యూషన్ అక్యూట్ కండిషన్ తగ్గిన తర్వాత కాన్స్టిట్యూషన్ డ్రగ్ కాకుండా కొన్ని ఇండికేషన్స్ బట్టి వేరే డ్రగ్ వేయాల్సి వస్తుంది. అది ఏమిటి అంటే తగ్గిన తర్వాత అక్యూట్ది అలసిపోయినట్టు ఉంటాం, నీరసము, ఒంట్లోంచి ఆవిర్లు వస్తున్నట్టు, కొంచెం పని చేసినా కానీ అలసిపోయినట్టు ఉంటాం, కదిలినా, మాట్లాడినా, ఫోన్ మాట్లాడినా, ఆలోచించిన వర్క్ గురించి, ఇలా ఈ టైర్డ్నెస్, వీక్నెస్ రావడం, హార్ట్ ఫ్లిషెస్ రావడం ఉంటే కనుక అప్పుడు సల్ఫర్ ఒక డోసు వేస్తే అది మొత్తాన్ని కూడా సెట్ చేస్తుంది తక్కువ టైంలో అని చెప్తున్నారు. ఆల్వేస్ రిమెంబర్ దేర్ ఫోర్ సల్ఫర్ ఇన్ డెబిలిటీ ఆఫ్టర్ టాన్సిలైటిస్. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, టాన్సిలైటిస్ తర్వాత వచ్చేటువంటి వీక్నెస్లో సల్ఫర్ పనిచేస్తుందని గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. అంటే ఇక్కడ సల్ఫరే వేయాలని కూడా ఆవిడ చెప్పలేదు. ఆవిడ ఏం చెప్పారంటే ఇంకేదన్నా పర్టికులర్ డ్రగ్ ఇండికేట్ అయితే అదే వేయాలి, లేదంటే సల్ఫర్ గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. ఇలాంటి వీక్నెస్ ఏమీ లేకుండా పూర్తిగా అక్యూట్ కండిషన్ తాలూకు ఎఫెక్ట్స్ అనేవి తగ్గిపోతే కాన్స్టిట్యూషన్ డ్రగ్ వేయాలి. One just recalls a doctor friend who had several bouts of septic tonsillitis while our orbits crossed. She was fond of dosing herself with salicylates and using the strongest antiseptic gargles, such as chlorine gargles, alternating with hydrogen peroxide, and later taking quinine tonics to pull herself into the shape again. ఒకళ్ళు అంటే ఈ సెప్టిక్ టాన్సిలైటిస్ కేసులో ఏంటంటే అది ఇంకా సెప్టిక్ కండిషన్ చాలా సీరియస్ అయిపోయి ఉన్నప్పుడు ఒక కేసులో ఒక ఆవిడ తనంతట తనే ఈ సాలిసిలేట్స్, యాంటీసెప్టిక్ ఇవి పుక్కిలించడం ఇవన్నీ కూడా ఎక్కువ యూజ్ చేశారు. ఏంటి, తను మళ్ళీ నార్మల్ దానికి రావడానికి. డ్యూరేషన్ ఆఫ్ ఇల్నెస్ అండ్ ఆఫ్ డ్యూటీ టైం 10 days. అలా చేయడం వల్ల ఎన్నాళ్ళు సఫర్ అయ్యారు అంటే 10 days. అంటే చేస్తున్న వర్క్ మానేసి రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి, దాంతో సఫరింగ్ అనేది 10 days ఉంది. అండ్ అండర్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ 24 to 72 hours. అదే అటువంటి కండిషన్లో ఆ కేసును అండ్ హోమియోపతిక్ మెడిసిన్ ద్వారా ట్రీట్ చేస్తే 24 hours, అంటే 1 నుంచి 3 రోజుల 24 48 అంతే, 1 to 3 daysలో తగ్గిపోతుందని చెప్తున్నారు ఆవిడ. కామన్ సెన్స్ వుడ్ టెల్ వన్ దట్ homeopathy was a better proposition for a person with any kind of sore throat than the orthodox way of treating it. అంటే కామన్ సెన్స్ మనకి అంటే గమనిస్తే మనకి కామన్ సెన్స్ ఉపయోగిస్తే ఏం తెలుస్తుందంటే అలోపతి, గొంతు నొప్పులు వీటన్నిటికీ కూడా అలోపతిక్ వే ఆఫ్ ట్రీట్మెంట్ కంటే
హోమియోపతిక్ ట్రీట్మెంట్ అనేది చాలా బెటర్ అనేది అర్థమవుతుంది. వై నాట్ ట్రై ఇట్? అలాంటప్పుడు మరి హోమియోపతిని ఎందుకు ట్రై చేయకూడదు అంటున్నారు ఆవిడ. నెక్స్ట్, రుమాటిక్ సోర్ థ్రోట్ ఈజ్ వెరీ కామన్ ఇన్ దిస్ డ్యాంప్ మ్యారీటైమ్ క్లైమేట్ ఆఫ్ అవర్స్. ఈ అంటే రుమాటిక్ కండిషన్ మీకు నేను రేపు సండే చెప్పబోయేదే రుమాటిక్ హార్ట్ డిసీజ్ గురించి. అయితే భలే రిలవెంట్గా వస్తున్నాయి మనకి. ఈ రుమాటిక్ సోర్ థ్రోట్ అంటే ఏంటంటే, రుమట జస్ట్ అవుట్లైన్ చెప్తా. రుమాటిక్ హార్ట్ డిసీజ్ రావటానికి ముందు స్టేజ్లో రుమాటిక్ ఫీవర్ అని వస్తుంది. రుమాటిక్ ఫీవర్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఫ్యారింగ్స్ దగ్గర గొంతు ఫ్యారింజైటిస్ వస్తుంది. అంటే అది అక్కడ ఇన్ఫ్లమేషన్ వస్తుంది. గొంతంతా మంటతో కూడుకుని ఉంటుంది ఫస్ట్. అదే జలుబు, జాయింట్ పెయిన్స్ ఇవన్నీ వస్తాయి. ఫీవర్ ఏదో అల్లోపతి వాడి తగ్గించుకున్నారు. మళ్ళీ 2-3 సార్లు అవే మాటిమాటికి వచ్చి అది నెమ్మదిగా హార్ట్ డిసీజ్లోకి వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది, ఎలా వెళ్తుంది అనేది రేపు సండే చెప్పుకున్నాం. ఇక్కడ మనకి రుమాటిక్ సోర్ థ్రోట్ అంటే అదనమాట. మీకు ఇది ఎక్కువ డ్యాంప్ మ్యారీటైమ్ అంటే సీ కోస్ట్ ఏరియాస్లో తేమతో కూడినటువంటి చల్లటి గాలులు ఉన్నప్పుడు ఇవి ఎక్కువ కామన్గా వస్తూ ఉంటాయి. ద యూజువల్ సజెషన్ ఫర్ ఇట్ ఈజ్, దీనికి వాళ్ళు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? ఎక్సిస్షన్ ఆఫ్ ద టాన్సిల్స్ అంటే టాన్సిల్స్ తీసేయడం. అన్ఫార్చునేట్లీ దిస్ డజంట్ ప్రివెంట్ ఫర్దర్ అటాక్స్ ఆఫ్ పెయిన్ఫుల్ స్వోలెన్ థ్రోట్స్ యాజ్ వన్ హ్యాస్ ప్రూవ్డ్ టు వన్స్ సాటిస్ఫాక్షన్ మెనీ టైమ్స్. అంటే వాళ్ళు ఏం చేస్తారు, టాన్సిలైటిస్ మాటికి వస్తున్నా టాన్సిల్స్ తీసేయండి అంటారు. కానీ దురదృష్టం ఏంటంటే ఆ ఇప్పుడు మన టాన్సిల్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి టాన్సిల్స్ తీసేస్తే మరి ఈ గొంతు నొప్పులు దీని తాలూకు రాకూడదు కదా. కానీ చాలా మందికి చాలా సార్లు వస్తూనే ఉంటాయి. ద కండిషన్ రికర్స్ అగైన్ అండ్ అగైన్ అండ్ ఈజ్ రాదర్ వర్స్ దాన్ ఇట్ వాజ్ బిఫోర్ ద రిమూవల్ ఆఫ్ ద టాన్స్. అని ఈ కండిషన్ మాటికి రావడంతో కాకుండా అంతకు ముందు మీద టాన్సిల్స్ తీసేసిన తర్వాత ఇంకా సివియర్గా వస్తాయి అని ఆవిడ చెప్తున్నారు. You see, as we homeopaths say, the disease product has been removed but not the cause. హోమియోపతి డాక్టర్స్ అయితే ఏం చెప్తారు, మనము కాజేషన్ చూసుకుని తీయాలి తప్ప బయటికి కనిపించేటువంటి డిసీజ్ని కాదు అంటే అంటే బట్ నాట్ ది కాజ్. అంటే కాజ్ ఏంటి, టాన్సిల్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి అనేది వాళ్ళు నిర్ధారించిన కాజ్. అప్పుడు అలా అంటే డిసీజ్ ప్రోడక్ట్ హ్యాస్ బీన్ రిమూవ్డ్ అంటే రిజల్ట్స్ ఆఫ్ ద డిసీజ్, దానికి సంబంధించిన టాన్సిల్స్ తీసేయటం కాదు. మనం ఏం చేయాలి, ఎందుకు ఇవి వస్తున్నాయి, ఏమిటి శరీరతత్వాన్ని చూసుకుని దాన్ని బట్టి మందు వేస్తే డిసప్పేర్ అవుతుంది. అండ్ ద కాజ్ కెన్ బి డిటెక్టెడ్ అండ్ రిమూవ్డ్ బై ద హోమియోపతి సో ఈజీలీ అండ్ పెయిన్లెస్లీ. ఈ విధంగా కారణం ఏదో కనుక్కుని ట్రీట్ చేయడం ద్వారా ఆ హోమియోపతిలో ట్రీట్ చేస్తే చాలా తేలిగ్గా నొప్పి లేకుండా అయిపోతుంది. I have a friend who had been suffering from rheumatism of the throat for years. Tonsils were duly removed and throats went gaily on, crippling her and incapacitating her many times. ఈవిడకు ఒక ఫ్రెండ్ ఉన్నారట, వాళ్ళు ఈ రుమాటిజం ఆఫ్ ద హార్ట్ థ్రోట్ చాలా సంవత్సరాలుగా రుమాటిజం ఆఫ్ థ్రోట్ సఫర్ అవుతున్నారు. సఫర్ అవుతూ ఉన్నప్పుడు అప్పుడు టాన్సిల్స్ తీసేస్తే అప్పుడు ఏమిటి, ఇంకా ఇంకా ఆరోగ్యాన్ని ఇంకా కుంటుపరుస్తుంది అనమాట. అది తీసేసిన తర్వాత ఇన్కెపాసిటేటింగ్ హర్ అంటే ఇంకా చాలాసార్లు ఆవిడ అసమర్థత అంటే క్యూర్ చేసుకోలేకపోయారు. అంతకుముందు అట్లీస్ట్ మందులు వేసుకుంటే ట్రీట్ అయ్యేది, ఇప్పుడు అలా కూడా లేకుండా అయిపోయింది. అంటే అంత సివియర్గా వస్తుంది. దే యూజువల్లీ కేమ్ ఇన్ వెట్ వెదర్. వాళ్ళు ఎప్పుడు వచ్చారు, తేమతో కూడిన వాతావరణం ఉన్నప్పుడు వీళ్ళు వచ్చారు మేడం దగ్గరికి. బ్రాకెట్లో క్యాల్కేరియా, డల్కమెరా, హెపార్సల్ఫ్, రూస్టాక్స్. ఇప్పుడు మనకి అన్ని అవే కదా. హెపార్సల్ఫ్ పడుతుంది, ఇవాళే రూస్టాక్స్ పడింది ఒకరికి.
There was pain on swallowing food and on empty swallowing. Warmth in general removed it. There was stiffness of the throat and edematous swelling of the throat and sensation as if the throat was all swollen up and closed. Choking sensation on swallowing liquids and a grasping pain as if something was being torn out of the throat. అయితే వీళ్ళు తేమ వాతావరణంలో వచ్చారు అని చెప్పారు. దాన్ని బట్టి డ్రగ్స్ ఏమొచ్చాయి? క్యాల్కేరియా, డల్కుమెరా, హెపార్, సూస్ట్రక్స్. ఇంకా వాళ్ళకి ఏమున్నాయి? మింగుతున్నప్పుడు నొప్పిగా ఉంది, ఉట్టిగా గుటకేస్తున్నా నొప్పిగా ఉంది. వామ్త్ ఇన్ జనరల్ రిమూవ్డ్ ఇట్, అంటే వేడివి తీసుకున్నప్పుడు ఆ పెయిన్ ఉండట్లేదు. ఇంకా గొంతంతా కూడా బిగుసుకుపోయినట్టు. అంతవరకు పైన వేడివి తీసుకుంటే బాగుంది అన్నప్పుడు ఏం డ్రగ్స్ తేలాయి? ఆ 4 డ్రగ్స్ లో నుంచి కొన్ని ఎగిరిపోయినాయి. హెపారో, రూస్టాక్స్ మిగిలాయి కదా. ఇంకా థ్రోట్ స్టిఫ్నెస్ మాత్రమే ఉంది అన్నప్పుడు రూస్టాక్స్ మిగిలింది. ఇంకా గొంతు అంతా కూడా వాపు వచ్చేసినట్టు, నీరు పట్టినట్టుగా అనిపించి ఏదో నిండిపోయిన సెన్సేషన్, గొంతంతా వాపు వచ్చేసినట్టుగా అనిపించడం. ఇంకా గొంతులో ఏదో పట్టేసిన సెన్సేషన్, మింగుతుంటే లిక్విడ్స్ కానీ ఏమైనా ఎవరో గట్టిగా పిసికేస్తున్నట్టుగా, ఆ గొంతంతా చిరిగిపోతున్నట్టుగా అలాంటి పెయిన్ ఉంటే Rustox has all these symptoms, and Rustox 6 given in repeated doses cured this throat very rapidly and at the slightest return of these symptoms. ఈ Rustox ఇండికేట్ అయ్యి 6 వేస్తే ఈ అన్ని సిమ్టమ్స్ కూడా చాలా ఫాస్ట్గా బెటర్ అయిపోయింది, చాలా ఫాస్ట్గా. A dose or two suffices to abort an attack, and for 10 years or so, this enthusiastic believer in homeopathy has she not proved in herself how marvelously it works, has never had a day's illness or stayed away from her. ఈ రూస్టాక్స్ వేసిన తర్వాత, రూస్టాక్ సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయి కదా, 6 రిపీటెడ్ డోసెస్లో వేస్తే ఆ థ్రోట్ క్యూర్ అయిపోయింది చాలా ఫాస్ట్గా. కొంచెం సిమ్టమ్సే రిటర్న్ వచ్చి మళ్ళీ మొత్తం తగ్గిపోయింది. ఎప్పుడన్నా కానీ ఆవిడకి అటాక్ ఏదన్నా వస్తే కూడా కొంచెమే సిమ్టమ్స్ వచ్చాయి, అంటే సివియారిటీ అనేది రాకుండా పోయింది. అంటే కొన్నాళ్ళు ఇంకా ఆవిడకి ఎప్పుడు ఇంకా రాలేదు. ఆవిడ ఇది ఎక్కువ రోజుల తరబడి సఫర్ అవడం అనేది జరగలేదు. వర్క్కి దూరంగా, అంటే ఆఫీస్కి వెళ్ళకుండా ఇంట్లో ఉండిపోవడం, రెస్ట్ తీసుకోవాల్సి రావడం అనేది జరగలేదు అని చెప్తారు. It is a joy to treat acute diseases with homeopathic remedies. They respond so quickly, and it is a pity that doctors in general and the public do not know more about it. అంటే హోమియోపతి పద్ధతిలో తరుణ వ్యాధుల్ని ట్రీట్ చేయటం అనేది చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా చేయొచ్చు. అంటే ఎందుకు? అంత ఫాస్ట్గా తగ్గిపోతాయి. జాలిపడాల్సిన విషయం ఏంటంటే పబ్లిక్ కానీ డాక్టర్స్ కానీ దీని గురించి అంతగా తెలుసుకోలేకపోవటం అని చెప్తున్నారు. Aspirin and the various other brands of it do not work anything like as well. Chloride of potash, gargles and internal medication are much slower in action and very disagreeable to take. ఆవిడ ఏం చెప్తున్నారంటే ఈ ఆస్పిరిన్ కానీ ఇంకేమైనా బ్రాండ్స్ అవి తీసుకుని వారు పనిచేస్తే అవి అంతగా ఏం పని చేయవట. ఈవిడ ఇంకా ఏం తీసుకుని పొటాషియం అవి గార్గుల్ చేయటం, ఇంటర్నల్ లోపలికి మందులు తీసుకోవడం, ఇవన్నీ కూడా చాలా స్లోగా పనిచేస్తాయి. తీసుకోవడానికి అంటే హ్యాపీగా, ఇవి స్వీట్ పిల్స్ కదా, అలా తీసుకోవడానికి అలా ఉండవు. ఐ ట్రైడ్ క్లోరైడ్ ఆఫ్ పొటాష్ ఆన్ మై సెల్ఫ్ while a house surgeon on the recommendation of my chief, but gave it up very soon for the pleasant, more efficacious sugar pills. ఆవిడ హౌస్ సర్జన్ చేసేటప్పుడు ఈ క్లోరైడ్ ఆఫ్ పొటాష్ తన మీద తను వేసుకుని చూసుకున్నారట, డాక్టర్ రికమెండేషన్ మీద, వాళ్ళ చీఫ్ డాక్టర్ రికమెండేషన్ మీద. కానీ వెంటనే ఆవిడ ఈ హోమియోపతిలోకి వచ్చేసారు ట్రీట్మెంట్, బెటర్మెంట్ కోసం. In the recurrent attacks of tonsillitis and septic throats,
ఈచ్ అక్యూట్ అటాక్ షుడ్ బి ట్రీటెడ్ బై ద ఇండికేటెడ్ అక్యూట్ రెమెడీ. అంటే మాటికి ఇలా టాన్సిలైటిస్ కానీ సెప్టిక్ కండిషన్ ఆఫ్ ద థ్రోట్ వస్తూ ఉంటే ఖచ్చితంగా ఇండికేట్ అయినటువంటి అక్యూట్ రెమెడీని చూసి వేయాలి. బట్ ద అక్యూట్ రెమెడీ ఈజ్ ఓన్లీ షార్ట్ యాక్టింగ్. ఇట్ రిక్వైర్స్ ది కాన్స్టిట్యూషనల్ రెమెడీ టు ప్రివెంట్ ఎ రికరెన్స్. అంటే ఇది కొంతసేపే పనిచేస్తుంది, కానీ మళ్ళీ రాకుండా ఉండాలి అంటే మాటికి కాన్స్టిట్యూషన్ రెమెడీ అనేది వేస్తేనే ప్రివెంట్ అవుతుంది అది రాకుండా. దేర్ వన్ హ్యాస్ ఏ వెరైటీ ఆఫ్ రెమెడీస్ టు చూస్ ఫ్రమ్. చాలా డ్రగ్స్ ఇచ్చారు కదా, వాటిల్లోంచి మనం ఒక డ్రగ్ని ఎన్నుకోవాలి. అగైన్ ఇట్ మైట్ బి సల్ఫర్ ఆర్ calcarea or beta-carb or silicea or lycopodium or phosphorus or any other as indicated by the symptoms of the individual. అది ఏదైనా అవ్వచ్చు, డ్రగ్ సల్ఫర్ అవ్వచ్చు, క్యాల్కేరియా అవ్వచ్చు, బెరటా-కార్బ్ అవ్వచ్చు, సైలీషియా అవ్వచ్చు, లైకోపోడియం అవ్వచ్చు, ఫాస్ఫరస్ అవ్వచ్చు, లేదా ఇంకేదైనా డ్రగ్ అవ్వచ్చు. అంటే ఆ పేషెంట్ యొక్క ఇండివిజువల్ సిమ్టమ్స్, ఆ శరీర తత్వానికి ఏంటువంటి డ్రగ్ ఇండికేట్ అవుతుందో ఆ సిమ్టమ్స్ బేస్ చేసుకుని అది వెయ్యాలి. ఏది మాటికి రికర్ అవ్వకుండా ఉండాలి అంటే వన్ షుడ్ నెవర్ జనరలైజ్. And again, as I have said again and again, there are no specifics and each individual has to be studied until the correct remedy is found, and enlarged septic tonsils will disappear with the remedy if you give it time. అంటే జనరలైజ్డ్గా అంటే టాన్సిల్స్ అంటే హెపార్సల్ఫ్ వేసేయడమో లేకపోతే ఈ జబ్బు అంటే ఈ మందు అని ఒక స్పెసిఫిక్గా అనుకోవడం అలా చేయకూడదు. ప్రతి ఇండివిజువల్కి అక్యూట్లో కూడా వాడికి వెరైట్రమ్ ఆల్బమ్ కలరా వేరు, క్యాన్సర్ కలరా వేరు, నక్సాన్కి కలరా వేరు, పోడోఫైలం కలరా వేరు కదా. ఎవరి డ్రగ్ వాడికే వేయాలి, దాంట్లో కూడా స్పెసిఫిక్స్ ఏమి ఉండవు. అలా వేస్తేనే తగ్గిపోతాయి. ప్రతి వాడిని కూడా యాజ్ ఎ న్యూ కేస్ మనం స్టడీ చేసి వేయాలి. ఇప్పుడు చూడండి వస్తున్నారు కేసులు, టపా క్యాలిబైక్ హెపాసల్ఫై పడుతుంది కదా మార్చి వేసేస్తే తగ్గట్లేదు. కొంతమందికి, చాలా మందికి తగ్గుతుంది, ఇండికేట్ అవుతుంది, కానీ కొన్ని డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటున్నాయి. ఆ రూస్టాక్స్ ఉంది, ఇందాక వేసాను ఒక కేసు, ఇంకొకరు ఎవరికో పల్స్ట్లా పడింది. అంటే కొన్ని ఉంటాయి అలాగా. అంటే రొటీన్గా వేసేయకూడదు, ఏ కేసు నా కేసు చూసుకుని దానికి ఎవరిది వాళ్ళకే వేయాలని చెప్తున్నారు. అప్పుడే తగ్గుతాయి. ఇంకొకటి ఏం చెప్పారంటే మెయిన్ సిమ్టమ్ బుజ్జిగారు చెప్పిందే ఈ పాయింట్. నువ్వు ఈచ్ ఇండివిజువల్ హ్యాస్ టు బి స్టడీడ్. అంటే ప్రతి వాడిని కూడా మనం స్టడీ చేయాలి, ప్రతి కేసుని కూడా యాజ్ ఏ న్యూ కేసు. ఎప్పటిదాకా? కరెక్ట్ రెమెడీ దొరికేదాకా. అప్పుడు ఆ ఎన్లార్జ్ అయినటువంటి ఆ సెప్టిక్ కండిషన్లో ఉన్న టాన్సిల్స్ డిజపియర్ అయిపోతాయి, అంటే తగ్గిపోయి నార్మల్కి వచ్చేస్తాయి, నార్మల్ సైజ్కి వచ్చేస్తాయి. ఎప్పుడు వస్తాయి? నువ్వు టైం ఇస్తాయి. ఇవాళ ఎక్సర్సైజ్ చేసి రేపు పొద్దున బ్యాసిల్లం వేసి ఎల్లుండి క్యాలీబైక్ వేస్తే రావు. వేసేది ఒడి దగ్గర పెట్టుకుని ఆలోచించి జాగ్రత్తగా వేయాలి. మనం టైం ఇవ్వాలి. వేసాము అంటే అది రైట్ డ్రగ్ అయి ఉండాలి. నువ్వు 10 డ్రగ్గులు వేసి నేను అక్యూట్ ఈ టాన్సిలైటిస్ తగ్గించానని మీసాల మేలేస్తా ఏమి ఉండదు అక్కడ. 10 రోజులు వాడు సఫర్ అయ్యేదానికి మన దగ్గరికి రావడం దేనికి? అంటే కొన్ని మరీ టిపికల్ ట్యూబర్కులర్ కేసెస్, మయాజం ఉన్న కేసెస్ ఇబ్బంది పెట్టచ్చు, కానీ అది ఏ 200 కేసుల్లో ఒకటో రెండో ఉంటాయి. జాగ్రత్తగా చూసుకుని వేయాలి. వెరీ ఫ్యూ టాన్సిల్ ఆపరేషన్స్ ఆర్ నెసెసరీ అండ్ షుడ్ బి అవాయిడెడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అంటే చాలా వరకు టాన్సిలైటిస్ కేసెస్ హోమియోపతి మందులతో తగ్గుతాయి. కొన్ని చోట్ల ఆపరేషన్ టాన్సిల్స్ అవసరం అవుతుంది, రేర్గా, తక్కువ కేసెస్. బిల్డప్ ది పేషెంట్ ఫస్ట్ విత్ హిజ్ ఆర్ her constitutional remedy, and during the process of building up, even septic tonsils have been known to disappear. ముందు మనం ఏం చేయాలి? పేషెంట్ని వాడి కాన్స్టిట్యూషనల్ రెమెడీ అనేది వేసి ఆ ప్రాసెస్లో వాడి శరీర తత్వ ఆ వైటాలిటీని ఇంప్రూవ్ చేయాలి.
అలా చేయడం ద్వారా నెమ్మదిగా ఇవి రావటము, సెప్టిక్ టాన్సిల్స్ హ్యావ్ బీన్ నోన్ టు డిసప్పియర్, అవి కూడా తగ్గిపోతాయి రావడం మాటి మాటికి. ఇఫ్ ద టాన్సిల్స్ బికమ్ ఫైబ్రోజ్డ్, అంటే అవి గట్టి పడిపోయినాయి అనుకోండి, రిఫ్యూజ్ టు డిసప్పియర్ ఎంటైర్లీ, ఇంకా వాపు వచ్చింది పూర్తిగా తగ్గట్లేదు ఇంకా, అప్పుడు ఆపరేషన్ చేయించాల్సి వస్తుంది. ద ఎన్లార్జ్డ్ టాన్సిల్స్ ఆర్ జస్ట్ ఫారెన్ బాడీస్. దెన్ what a saving of hospital beds this would mean, as nearly 25% of all operations are tonsil operations. అది ఇలా మనం చూసుకుని చేస్తే చాలా హాస్పిటల్లో బెడ్స్ అన్ని ఖాళీగా ఉంటాయి, చాలా వరకు తగ్గుతాయి అని చెప్తున్నారు ఆవిడ. ఆపరేషన్స్ అవి కూడా చాలా మనం అవాయిడ్ చేయగలుగుతాము, పేషెంట్స్ని రక్షించగలుగుతాము అని చెప్తున్నారు. సో అదనమాట విషయం. నెక్స్ట్ ఇయర్ ఏక్, అది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఏమైనా డౌట్స్ అడుగుతానంటే అడగండి. ఓకే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.